నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. మేడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి దాదాపు 3 రోజులుగా వస్తుంది. ఈ మూడు రోజుల్లో కూడా అనేక టర్న్స్ తీసుకున్నాయి. ఉద్యమానికి సంబంధించి నిరసనకారుల మీద కేసులు, తర్వాత వాళ్ళని విచ్ హంటింగ్ చేయటం పోలీసులు, తర్వాత మళ్ళీ వీళ్ళు ప్రొటెస్ట్ కూర్చుంటామని చెప్పటం వాళ్ళని వదలకపోతే. సో ఈ నేపథ్యంలో కొంత బీహార్ పోలీసులు, తర్వాత అస్సాం పోలీసులు, బెంగాల్ పోలీసులు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి లేదు ఉపసంహరించుకుంటామని చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ఇవాళ ఒక కీలక తీర్పిచ్చింది. విద్యార్థులు ఎవరి మీద అయితే గతంలో కేసులు లేవో, ఇంతకుముందు ఎవరైతే రౌడీ షీటర్లు కాదో వాళ్ళందరి మీద కేసులు లేకుండా ఉపసంహరించుకోవాలని స్పష్టమైన తీర్పిచ్చింది. సో ఈరోజు డెడ్ లైన్ విధించింది. ఈ రోజులోగా లిఖితపూర్వకంగా మీరు చెప్పిన మాట నెరవేర్చుకుంటూ లిఖితపూర్వకంగా హామీ ఇవ్వమని, ఇంకా ప్రొటెస్టర్స్ మీద మేము ఎలాంటి చర్యలు తీసుకోమని. సో కేంద్రం మాట తప్పిందంటారా? ఏదో రకంగా విద్యార్థులను భయపెట్టదలుచుకుందా? ఏమంటారు? కేంద్రం కక్ష సాధింపుకి వెళ్తుంది అనిపించింది. ఒక రకంగా వాళ్ళ తలని దించినంత ఫీల్ అవుతున్నారు వాళ్ళు. మామూలుగా అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, రాజకీయాల్లో ఇవి మామూలు. కాకపోతే మీ ఇంటెలిజెన్స్ వైఫల్యం, మీ అంచనాలు తప్పైనాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యం ప్లస్ మీ రాజకీయ ఎత్తుగడల వైఫల్యం కూడా అని చెప్పుకోవచ్చు. అంచనా వేయకపోవటం. మీరు కాక్రోచ్ జనతా పార్టీని ఏ రోజైతే మీరు దేముందులే అని మీరు సీతకన్ను వేశారో ఆ రోజే ఇవాళ ఈ పరిస్థితికి నాంది. అసలు సోనం వాంగ్చుక్ని 25 రోజుల పాటు ఆయన నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు అట్లా చూస్తూ ఒక మనిషి పోతే పోని అన్నట్టుగా వదిలేయటం, అది ఎంత బాధ్యత రాహిత్యమా? నిష్క్రియాపరత్వం, బాధ్యత రాహిత్యం కూడా కాదు. అసలు మేమేమి చేయదలుచుకోలేదు అని ముక్కుసూటిగా ముక్కు మీద బద్దలు కొట్టినట్టు, ముక్కు మీద గుద్దినట్టు చెప్పారు వాళ్ళు. వాళ్ళ వైఖరిలో వాళ్ళు కరెక్ట్ గానే ఉన్నారు. ఇప్పుడు బాధపడుతున్నారు. ముందే మనం అసలు ఒక అడుగు వెనక్కేసి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీని ఏమాత్రమూ లక్ష్య పెట్టలేదు. వాళ్ళు అసలు ఏకం తీసి పారేసినట్టు పారేశారు. ఒకటి, వాళ్ళు నిరసనకి దిగుతామన్నా పట్టించుకోలేదు. సోనం వాంగ్చుక్ కూర్చున్నా కానీ సాక్షాత్తు పట్టించుకోలేదు. ఇదే పరిస్థితిలో అన్నా హజారే కూర్చుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దిగొచ్చింది 11 రోజుల్లోనే. కానీ వీళ్ళు 22 రోజులు అయినా కానీ వీళ్ళు దిగిరాల. అప్పుడు వీళ్ళు అప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది శాంతియుతమైన ప్రదర్శన అనే చెప్పారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళపైన వీళ్ళు ఏం చేశారో చూశారు. లాఠీలుకి పని చెప్పారు. ఎంత విధ్వంసం చేయొచ్చో అంత విధ్వంసం చేశారు. కానీ అసలు ఇవాళ ఈ ప్రభుత్వం దిగి రావటానికి ఒక మలుపు ఏంటి, మేలి మలుపు ఏంటి అంటే గనక, రాహుల్ గాంధీ దిగకపోయి ఉంటే, మోడీ ఇంటి ముందు ధర్నా చెయ్యకపోయి ఉంటే ఈ నిర్ణయం వచ్చేది కాదు వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకంటే ఎంత అవునన్నా కాదానండి, ఒక పొలిటికల్ పార్టీకి ఉండే ప్రెషర్ డిఫరెన్స్గా ఉంటుంది. ప్రెషర్ గ్రూప్స్ యొక్క డిఫరెంట్గా ఉంటుంది. ప్రెషర్ గ్రూప్స్ ఎప్పుడు కూడా సొసైటీలో ఉన్న సమస్యల్ని లేవలెత్తడానికి పనికొస్తాయి, ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి పనికొస్తాయి, పత్రికల దృష్టిని ఆకర్షించడానికి, మీడియా దృష్టిని ఆకర్షించడానికి పనికొస్తాయి తప్పితే వాళ్ళ దృష్టికి రావడానికి పనికొస్తాయి తప్పితే ప్రెషర్ గ్రూప్స్ ఎప్పుడైనా, ప్రెషర్ గ్రూప్స్ కానీ ఎన్జిఓస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక పిలుపు మాత్రం ఇవ్వగలుగుతారు. అయితే వాళ్ళు ఒక విజిల్ బ్లోయర్స్ అంతవరకే. కానీ వాళ్ళు సమస్య పరిష్కారానికి మట్టుకు వాళ్ళు సరిపోరు అనేది మనకి, అంటే వాళ్ళు పిలుపునిస్తే ప్రజలు అందుకుంటారా లేదా అనేది అన్సర్టనిటీ. ఒక పొలిటికల్ పార్టీ ఇస్తే వాళ్ళకంటూ ఒక వ్యవస్థ ఉంటుంది, యంత్రాంగం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు పార్లమెంట్లో రాహుల్ గాంధీ నిలదీయగలుగుతాడు, కానీ కాక్రోచ్ జనతా పార్టీ లీడర్ అభిజిత్ వచ్చి పార్లమెంట్లో మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు కదా. అధికారంలో ఉన్న వాళ్ళకి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఉన్న సౌలభ్యం ఇది లేనిది అది. అందుకని రాహుల్ గాంధీ చూశాడు ముందే వచ్చాడు అనుకోండి, ఇదంతా రాహుల్ గాంధీ చేస్తున్నాడు, రాహుల్ గాంధీ ఏదో పాల్గొనడానికి చేస్తున్నాడు అని అంటారు అని చెప్పి వాళ్ళు చాలా ఓపిక పట్టారు. కానీ ఎప్పుడైతే పిల్లలు దెబ్బలు తిన్నారో ఇంకా వాళ్ళు సహించలేకపోయారు. వెళ్ళి వాళ్ళు కూర్చోబట్టే
మనం ఇవాళ ఇది మాట్లాడుకుంటున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు రాజీనామా చేయటానికి రాహుల్ గాంధీయే కారణం. ఈ ఉద్యమం ఎంత కారణమో దీనికి చివర్లో రాహుల్ గాంధీ నిర్ణయం అంత పనిచేసింది. సరే అయిపోయింది కదా. ఇంకొక అంశాన్ని ప్రస్తావించాలి మ్యామ్. ఢిల్లీ యూనివర్సిటీ అనుకుంటా, వాళ్ళ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి వచ్చేయాలని కొంత బెదిరింపు ధోరణిలో ఒక ట్వీట్ చేసింది. అవును, దానికి రెస్పాండ్ అవుతా హౌ డేర్ యూ అని కూడా చాలా తీవ్రంగా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలరు విద్యార్థులు ఎవరు కూడా ఆందోళనలో పాల్గొనొద్దు, అల్లర్లు సృష్టించొద్దు, ఇది మీ భవిష్యత్తుకు చాలా దెబ్బ, యూనివర్సిటీ కూడా చూస్తూ ఊరుకోదు అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ పంపించారు. పంపిస్తే ఇదే మనం ఒకసారి గతంలోకి వెళ్ళి చూస్తే గనక 2005లో అనుకుంటా మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్న సందర్భంలో ఇలాగే ఆర్థిక సంస్కరణల గురించి కొంతమంది విద్యార్థులు, జేఎన్యూ విద్యార్థులు మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామన్నారని చెప్పి మన్మోహన్ దృష్టికి వచ్చింది. వస్తే ఆయన వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి అలాంటి చర్యలు తీసుకోవద్దు, వాళ్ళు మాట్లాడింది నేను అంగీకరించకపోవచ్చు, నా సంస్కరణలు వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చని విషయం నాకు నచ్చకపోవచ్చు, కానీ నచ్చంది నచ్చలేదు, నచ్చింది నచ్చింది అని చెప్పే స్వేచ్ఛ లేకపోతే ఎట్లా అని చెప్పి మాట్లాడి వాళ్ళ పైన చర్యలు తీసుకోవద్దు అని చెప్పటమే కాకుండా వాళ్ళకి ఉత్తరం రాశారంట మళ్ళీ. ఏమని? నా నిర్ణయంతో మీరు ఏకీభవించలేదు, మీ ఉద్దేశంతో నేను ఏకీభవించను అని. ఎంత డెమోక్రటిక్ అండి. అవును, అసలు ఇలాంటి మనము పోల్చగలిగిన సందర్భాలు ఈ ఒక్క సిజేపీ ఉద్యమంలోనే లెక్కకు మిక్కిలు ఉన్నాయి. అంటే ఆ ప్రభుత్వం ఏం చేసింది, అది ప్రభుత్వం కూడా చాలా ఎన్నో సంవత్సరాల క్రితం ప్రభుత్వం కాదు, జస్ట్ 10 సంవత్సరాల క్రితం, 10 years బిఫోరు 10 years ఆఫ్టర్ చూసుకుంటే మనకి ఇన్ని కనిపిస్తున్నాయి. అసలు సోనీ టీవీలో మ్యామ్ అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ గారు ఒక ప్యారడీ, ఒక కామెడీ షో చేశారు. అంటే చాలా రెడిక్యూల్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ నడిచింది. అయినా కూడా అసలు వాళ్ళని వేటాడటం కానీ అదేం జరగలేదు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే మనం ప్యారడీ చేయగలం ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అంటే ఖచ్చితంగా లేదు. ఒక కార్టూన్ వేస్తేనే చాలా గొడవ చేశారు. అప్పుడు నెహ్రూ గారు కార్టూన్లు వేయమని చెప్పేవాడు, ఈయన కార్టూన్ వేస్తే చాలా గొడవ చేశారు. సరే ఇదంతా ఇలా ఉంది కదా, ఈ పరిస్థితుల్లో వీళ్ళపైన ఈ కేసులు ఇప్పుడు సరే విజయవంతమైంది. వాళ్ళు మూడు డిమాండ్లు పెట్టారు. 3 డిమాండ్లో ఒకటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, 2 కేసులు ఉండొద్దు, 3 విద్యా విధానంలో సంస్కరణలు, ఈ 3 అడిగారు. ఈ విద్యా విధానంలో సంస్కరణలు అనేది ఒక ఓవర్ నైట్ అయ్యేది కాదు. ఓవర్ నైట్ చేయగలిగింది ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ పైన ఆయన రాజీనామా చేయటం, అది అయిపోయింది. రెండోది కేసుల గురించి. ఈ కేసుల గురించి ఈ రోజు వరకు ఉత్తర్వు ఇవ్వలేదు. ఇవ్వపోయేసరికి ఏం చేస్తున్నారు అంటే, ఢిల్లీ పోలీసులు ఏం చేశారు అంటే, ఇంకా మాకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదు కాబట్టి మేము చర్యలు తీసుకుంటాము అని చెప్పారు. అలాగే వేరే వేరే రాష్ట్రాల్లో వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. పైగా ఇప్పుడు ఈ పరిస్థితులంతా చూసి ఈ సోకాల్డ్ బత్తాయి గ్రూపులు ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేసి కూడా పెడుతున్నారు. చూసారా మీరేమో తన్నులు తిన్నారు, మీరేమో ఇబ్బందులు పడుతున్నారు, మిమ్మల్ని ఏమో పోలీసులు వేటాడుతున్నారు, వాళ్ళేమో స్టార్ హోటల్లో పార్టీలు చేసుకుంటున్నారు అని చెప్పి ఒక ఆమె వీడియో చేసింది. ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఎవరు అస్మదీలో ఎవరు తస్మదీలో తెలిచావట్ల బీజేపీ వాళ్ళకు కూడా. ఇప్పుడు వాళ్ళ మనిషి అనుకున్న చీఫ్ జస్టిస్ మాట్లాడిన మాట వల్లనేమో ఈ పార్టీ పుట్టింది. ఈ పార్టీ నాయకుడు ఎక్కడా అన్నందుకు వాళ్ళ మీడియా పర్సన్ ఏంటంటే ఆయన ఎప్పుడు నాకు ఆయన పేరు అర్నబ్ గోస్వామి మాట్లాడినందుకు ఆ నాయకుడే ఇక్కడికి వచ్చాడు, ఇంత జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఎవరైతే వాళ్ళ బత్తాయిలు గ్రూపులు ఉన్నాయో వాళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారు. ఇప్పుడు మేము అట్లాంటి చర్యలు తీసుకోలేదు అని ప్రభుత్వం చెప్పింది అనుకో, మరి వీడియోలు ఏంటి?
మరి ఈ వీడియోలే నిజమైతే గనక ప్రభుత్వం ఇట్లా చేయొచ్చా? ఇచ్చిన మాట తప్పొచ్చా? మొత్తం 20 కేసులు నమోదైనాయండి. పోలీసులను వీళ్ళు కొట్టారని, అలాగే ఈ మీడియా జర్నలిస్టులు మమ్మల్ని వేధించారు అని చెప్పి ఒక 6 కేసులు, 20 కేసులు. ఈ 20 కేసుల్లో కూడా ప్రభుత్వము ఆ 20 కేసుల్ని ఉపసంహరించుకోవటం, రాష్ట్రాలకు సంబంధించిన కేసులు కూడా ప్రతి రాష్ట్రం నుంచి వెళ్ళిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు ఉపసంహరించుకోవటం కూడా చాలా అవసరమైన విషయం. ఇవాళ ఈ పని కానీ చెయ్యకపోతే ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే చాలా వరకు నమ్మకం కోల్పోయారు. ఆ సొంత పార్టీ వాళ్ళే ఈ ఉద్యమంలో పాల్గొన్నారు అనేది ఎట్లా తెలుస్తుంది మనకి అంటే, ఆ పాల్గొన్న వాళ్ళని వీళ్ళు పార్టీలోంచి తీసేశారు. కేసినేని చిన్ని కూతురు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. మరోవైపు అస్సాంలో ఒక రెవెన్యూ శాఖ మంత్రి వారి కూతురు కూడా డైరెక్ట్గా అస్సాంలోనే గౌహతిలోనే నిరసనలో పాల్గొంది. అసలు ఇంకొక మినిస్టర్ కూతురు కూడా సిజేపీ వాళ్ళకి చెప్పింది. అక్కడ చాలా మంది పిల్లలు కూడా మా తల్లిదండ్రులు బీజేపీ వాళ్ళు, మేము సిగ్గుపడుతున్నాము అలా. ఇంకొంతమంది మేము ఇప్పటిదాకా అంధభక్తులుగా ఉన్నాము, ఇక మీద ఉండబోము అని చెప్పింది. అయితే ఇప్పుడు కానీ ఈ కేసుల్ని వీరిలాగే కక్ష సాధింపు చర్యలు చేశారనుకోండి, ఇంకా పల్చనైపోతారు. ప్రజల్ని ఇంకా ఆగ్రహానికి గురి చేస్తున్నట్టు ప్రజలు ఇంకా ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోతుంది బీజేపీ పార్టీ. అది ఇప్పటికిప్పుడు బయటపడకపోయినా ఏదో ఒక సందర్భం వస్తుంది, ఆ టైంలో మరింతగా చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఆ క్షణం కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇక అన్నిటినీ మించి ఒకటి ఉంది, జునైద్ అని అతను అక్కడ ఫుడ్ సప్లై చేశాడు. సప్లై చేస్తే అతని ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఫుడ్ పెట్టినట్టుగా వీళ్ళు ఊహించేసుకుని, నీకు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నారు. ఒక సెల్ ఫోన్ రిపేర్ షాప్ చేసుకునేవాడికి నీకు ఎక్కడయ్యే అని అడుగుతున్నారు. కానీ అక్కడికి చాలా మంది తీసుకొచ్చి ఇచ్చారు, అతను వడ్డిచ్చాడు. ఇప్పుడు ఒకటండి, మనకి స్వహస్తాలతో అతిథులకి వడ్డిచ్చారు, పెళ్లి చేసేవాళ్లే అని ఎక్కడన్నా విన్నారా మీరు? లేదు. బయట ఎవరో బంధువులు వచ్చి అప్పుడు ఆ సమయంలో కొంత హెల్ప్ చేస్తారు, బంధువులు హెల్ప్ చేస్తారు. లేదంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువైనాయి కాబట్టి సర్వర్లను పెట్టాము. అసలు ఒకప్పుడు సర్వర్ని వెళ్ళి నీకు ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడగలమా? ఇప్పుడు ఈ పెళ్లికి ₹1 ఖర్చు పెట్టారు, మీరు నువ్వు వడ్డిస్తున్నావు, అడుగుతామా? ఎంత బుద్ధిమాలిన, ఎంత కక్షపూరితం కాకపోతే, అదే అతని ప్లేస్లో అతను కానీ ముస్లిం కాకపోయి ఉంటే ఏం మాట్లాడతారు? ఇలా మాట్లాడతారా? మాట్లాడేవాళ్ళు. అంటే ఒక కమ్యూనిటీ మొత్తాన్ని ఏదో రకంగా భయపెట్టాలి, వాళ్ళని భయపెట్టడం ద్వారా మరొకరిని కన్సాలిడేట్ చేయాలి, వాళ్ళ మీద రాళ్ళేస్తే వేరే వాళ్ళు జాగ్రత్త పడతారు అని అనుకుంటున్నారు. నాకు రాత్రి ఆ జునైద్ది చూడగానే, ఇప్పుడు నేను చెప్పిన బత్తాయి ఆ జునైద్ గురించి కూడా పెట్టింది. అప్పుడేమో బాగా నవ్వుకుంటా వడ్డిచ్చాడు, ఇప్పుడేమో పెడపప్పులు పెడుతున్నాడు అని చెప్పి కూడా వీడియో చేసింది. అయితే నాకేమనిపించిందంటే, ఒక క్షణం ఒళ్ళు జాలతరిచ్చింది. ఎందుకో చెప్పమంటారా? కరోనా టైంలో మేము చాలామంది ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్ జేఏసీ తరఫున చాలా మందికి ఫుడ్ సర్వ్ చేసాం. ఎక్కడ మేడ్చల్ రోడ్డు దగ్గర. ఇప్పుడు ఈ వలస కార్మికులందరూ మేడ్చల్ రోడ్డు దగ్గర జమ అయ్యి ఆ మేడ్చల్ రోడ్డు దగ్గర నుంచి వెళ్తారనమాట. అక్కడికి కాలినడకను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారు ఫస్ట్లో. తర్వాత వాళ్ళకి వెహికల్స్ అరేంజ్ చేశారనుకోండి. మేమేం చేసామంటే అక్కడ ఫుడ్ స్టాల్ పెట్టి ఓ పక్క నుంచి వంటలు జరుగుతూ ఉంటాయి, అయ్యే తీసుకొచ్చి పెట్టడము. లేదు అనుకుంటే స్టార్టింగ్లో సిటీలో నుంచే వండుకొని అక్కడికి తీసుకొచ్చి పెట్టడము. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేశారు. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే బన్నులు ఆర్డర్ ఇచ్చింది. ప్రతిరోజు 500 బన్నులు, అరటిపళ్ళు ఇవి తీసుకుని వెళ్తాం మేము. కారులో వెళ్తా ఎక్కడ గుంపు కనిపిస్తే అక్కడ ఆగి బన్నులు అరటిపళ్ళు ఇచ్చేయటం. సరే వెళ్తాం. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత మిగిలినవి ఉంటే గనక అక్కడ ఆ మిగిలినవి కూడా పెట్టేస్తాం. అలాగే ఇంకొంతమంది క్రౌడ్ ఫండింగ్ చేసి అప్పటికప్పుడు వంటలు చేయించి పెట్టడము, బస్సులు మాట్లాడి బస్సులు ఎక్కించటము, ఇవన్నీ చేసాం.
అలాగే కొంతమంది దారిలో డెలివరీలు అయ్యారు, గర్భిణీ స్త్రీలు. వాళ్ళని నా కారులో నేను ఎత్తుకొని తీసుకొని వెళ్ళి కొంతమందిని బస్సులు ఎక్కించటము, కొంతమందిని లారీలు ఎక్కించటము, అట్లా రకరకాల పనులు చేసాం. ఎవరికి దోచిన పనులు చేసాం. ఇంకో ఫ్రెండ్ అయితే కోడిగుడ్లు ఉడకబెట్టి తీసుకొచ్చింది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.